शूरनारी विश्वनारी यशस्वी कांग्रेस अधिनेत्री तेलंगाण वरदायिनी सोनिया गांधी धीरनारी शूरनारी विश्वनारी यशस्वी कांग्रेस अधिनेत्री तेलंगाण वरदायिनी सोनिया गांधी భరతమాత సిగలోన విరిసిన మందారమంట తల్లి తెలంగాణ మెడలు మల్లెపూదండవంట కోహినూరు వజ్రానివి సోనియా గాంధీ కడిగిన ముత్యానివమ్మ బంగారు తల్లి బంతి పూల బతుకమ్మవి సోనియా గాంధీ ఆత్మగల్ల అమ్మవి నువ్వు బంగారు తల్లి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆమెకు దక్కుతుంది. అందువలన ఆ సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే మత్తు లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే సోనియమ్మ దయ వల్లనే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో కూడా పూర్తిగా జీరో అయిన విభజించిన సందర్భంగా నష్టపోయినా కానీ ఖచ్చితంగా తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఉద్యమానికి ఆమె వెన్నుదన్న ఉండి సోనియా గాంధీ గారి వలనే తెలంగాణ వచ్చింది. ఈ యొక్క తెలంగాణను కాపాడుకోవాలి, బంగారు తెలంగాణ చేసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు అందరూ కూడా ఈ యొక్క ముందు ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ బంగారు తెలంగాణను చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యము. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే సందర్భం చేస్తూ పెద్దలు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మనందరం కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా విపరీతంగా విచ్చేసి వందలాది మందితోటి ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. దానంతరం ఈరోజు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ, బ్లడ్ పంపిణీ కూడా ఈరోజు దిగ్విజయంగా చేసుకుంటూ ఏదైతే మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇచ్చిన ఘనత ఒక్క సోనియా గాంధీకే దక్కుతుంది. ఖచ్చితంగా ఎన్ని పోరాటాలు చేసినా కానీ అక్కడ అధినాయకురాలు ఉండబట్టే మనకి తెలంగాణ రావడం సాధ్యమైంది. కాబట్టి ఆ మహానుభావురాల్ని ఈరోజు కూడా ఒకసారి ఆమె అన్న కళల్ని కూడా మనం సాధించాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండాలని కోరుకుంటూ ప్రత్యేక తల్లి ఇంటింట సోనియా గాంధీ అలా బర్త్డే జరుపుకుంటున్నారు తెలంగాణలో మొత్తం కూడా. అప్పుడు మెజార్టీ లేకున్నా కూడా తెలంగాణ ఏపీ ఎక్కువన్నా కూడా పార్లమెంట్ మెజార్టీ తీసుకొని లీగల్గా తెలంగాణ ఇస్తేందుకు సోనియా గాంధీ ముందుకు వచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చి 11 సంవత్సరాల క్రితం తన బర్త్డే రోజే, ఇదే 9వ తారీఖు నాడు తన బర్త్డే రోజే ఇచ్చింది. తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీసులో కేక్ కట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో వచ్చి పండ్లు, బ్రెడ్లు ఇవన్నీ పంపకాలు చేసి ముఖ్యంగా
మరి డిసెంబర్ 9 అంటే మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రోజు. మరి అదే రోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం. మరి డిసెంబర్ 9, 2014 నాడే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు. కాబట్టి మరి 10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఉంటే మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకుండా ఉండి నిర్లక్ష్యం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు సచివాలయంలో సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఇచ్చిన తల్లికి తప్పకుండా మళ్ళా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ లో తప్పకుండా తెలంగాణ నుంచి మొత్తం సీట్లు ఎంపీ సీట్లు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన చీఫ్ సోనియా గాంధీ బర్త్డే సందర్భంన రాజీవ్ గాంధీ భవన్లో మరి పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మరి హాస్పిటల్లో పండ్ల పంపిణీ జరిగింది. వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఒట్టిగానే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, సోనియా గాంధీకి మీ ఆశీస్సులు తప్పనిసరిగా అందిస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారు వల్లనే మనకు తెలంగాణ వచ్చిందనేది అసెంబ్లీలో పలుమార్లు ప్రతిపక్ష నాయకులే గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు సోనియా గాంధీ గారు 65,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే ఈనాడు 7,50,000 అప్పుతోటి ఇచ్చి మన రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో, ఆర్థికంగా చిక్కుపోయిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా ఈనాడు 55,147 ఉద్యోగాలు నిన్నటి వరకు ఫిలప్ చేసి ఇంకా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మన రాష్ట్ర నాయకత్వం కష్టపడి ప్రజలకు వనరులు సమకూర్చి పెడుతుందో ఆ వనరులన్నిటి కూడా మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణ నూకల వేణుగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతలో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున నా ధన్యవాదాలు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రాజీవ్ భవన్లో కేక్ కట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో భారీ ఎత్తున పండ్ల పంపిణీ జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన సెలవు వల్లనే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, రైతులకి బీమా, రైతులకు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్ళని కాకుండా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచిత గ్యాస్ను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాపాలనలో అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడమే కాకుండా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా యూత్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా సోనియా గాంధీకి కానుకగా రేపు రానున్న కాలంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా గెలిచి అందరం కూడా రేపు రానున్న మళ్ళీ వచ్చే 25 డిసెంబర్ 9 కల్లా అన్ని కానుకగా వారికి అందిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీకి నిర్ణయించుకున్నారు.